హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. పుష్ప 2 సినిమా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే పోలీసులు అరెస్ట్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు. నిజంగా తెలంగాణ పోలీసులు అయితే ఈరోజు బిగ్ షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ అయితే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని అరెస్టు చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి తెలంగాణ పోలీసులు ఆ రకంగా సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. సో అల్లు అర్జున్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్లి మరి పోలీసులు అరెస్టు చేసి ఆయన్ని పోలీస్ జీపులో ఎక్కించుకొని మరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకువెళ్లడం జరిగింది. వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై పోలీసులు అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. సో అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన సందర్భంలో అక్కడే అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, అల్లు అర్జున్ వాళ్ళ డాడీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు. సో అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్ కి రావడానికి పోలీస్ వాహనం ఎక్కాడు. బట్ అల్లు అరవింద్ అయితే అక్కడ దింపడం జరిగింది. సో దాంతో అల్లు అర్జున్ తన మొబైల్ తీసుకొని వేరే వాళ్ళకు అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు పొలిటికల్ లీడర్లకు కానీ వాళ్ళకైతే కాల్స్ చేస్తూ ఉన్నాడు. సో అలాగే అల్లు అర్జున్ గారి మా అమ్మ ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణలో మంచి పొలిటీషియన్, ఆయన ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు. ఇంత ముందుకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాడు. సో ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకోవడం జరిగింది. పోలీసులు లోపలికి ఆయనను పర్మిషన్ అయితే ఇచ్చారు. సో అల్లు అర్జున్ తో తను మాట్లాడుతున్నాడు. ఇక అల్లు అరవింద్ కూడా తన పరిచయాలతో పరిచయం ఉన్న పొలిటీషియన్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి గారితో అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అల్లు అర్జున్ అయితే కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. సో జనసేన అధినేత, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరు కలిసి గతంలో నల్లమెల్ల యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కూడా వీళ్ళిద్దరూ పోరాటం చేయడం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే రేవంత్ రెడ్డి గారికి సొంత సోదరుడితో సమానం. సో మెగాస్టార్ చిరంజీవి గారితో అలాగే అల్లు అరవింద్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో అయితే అల్లు అరవింద్ అయితే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే మెగా హీరోలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఎందుకంటే ఇది చాలా బలమైన అరెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక అభిమాని మరణించారు. సో పుష్ప 2 సినిమాకు సంబంధించి సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ అక్కడికి రావడంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగి అల్లు అర్జున్ అభిమాని అయినటువంటి దిల్సుఖ్ నగర్ చెందిన రేవతి అనే మహిళ అయితే చనిపోవడం జరిగింది. దాంతో ప్రభుత్వం అయితే చాలా సీరియస్ అయిపోయింది. ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నట్టు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడికి రావడం, అక్కడ అలా అంత పెద్ద ఘోరం జరగడంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. సో దాంతో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒకవైపు అల్లు అరవింద్ ఏమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటువైపు ఏమో మన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని సంప్రదించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లయితే తెలుస్తుంది.